మహేష్ రెడ్డి గారు, ముందుగా కొమ్మలు నరుకుతాం, చెప్పండి ఈశ్వర్ గారు. ముందుగా కొమ్మలు నరుకుతాం, ఓపెన్గా టీడీపీ నాయకులు ఇస్తున్న స్టేట్మెంటు, తర్వాత మొక్కనే లేపేస్తాం. ఈరోజు ఇంత దారుణం జరిగింది ఏంటి సార్? అసలు ఏం జరిగింది అక్కడ? వీళ్ళేమో మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరు వ్యక్తిగత అంశం అన్నట్టుగా మాట్లాడుతున్నారు పోలీసులు. ఇప్పుడు 30 రోజులైందండి కొత్త ప్రభుత్వం వచ్చి. 30 రోజుల్లో ఏం సాధించారు అంటే, మీరు చెప్పినట్టు 31 హత్యలు, 35 ఆత్మహత్యలు, 3 మానభంగాలు, 3000 ఇళ్ల మీద లూటీలు, దాదాపు 13 వేల మంది ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి, గ్రామాలు వదిలేసి వేరే రాష్ట్రాలు వేరే జిల్లాలు పోయి బతుకుతున్నారండి. ఇది నెల రోజుల్లో వాళ్ళు సాధించింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నాడు 2-3 సంవత్సరాల నుంచి, ఇదిగో ఇటువంటి ప్రభుత్వం వస్తే వాళ్ళు మేనిఫెస్టోలో అలివి కానీ హామీలు ఇస్తారు, జాగ్రత్త ఉండండి, ఆ హామీలు ఆచరణలోకి తీసుకురాలేరు. ఈరోజు అదే జరుగుతుంది. ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఈరోజు వాళ్ళు నెరవేరుస్తానంటే ఎవరు అడ్డుపడుతున్నారండి? రైతు భరోసా 20,000 ఇస్తానంటే అడ్డుపడుతున్నావా? నిరుద్యోగ వృత్తి ఇస్తామంటే వద్దంటున్నావా? లేదు అమ్మఒడి 2 కాదు 3 పిల్లలకి ఇస్తామన్నా కాదన్నావా? అవి చేయకుండా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారాలు చేసిన మంత్రులు ఈరోజు రెడ్ బుక్ అమలు చేస్తున్నారు పోలీసుల ద్వారా. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. మొహరం రోజు, పవిత్రమైన రోజు, ముస్లిం యూత్ లీడర్ని నడి రోడ్డులో వినుకొండలో నరుకుతుంటే కొన్ని వందల మంది పోలీసులు ఉన్నారు నిన్న వినుకొండలో. ఎందుకంటే మొహరం ఉంది, తొలి ఏకాదశి ఉంది, అక్కడ ప్రభలు ఉన్నాయని అంతమంది పోలీసులు ఉంటే ప్రేక్షక పాత్ర వహిస్తూ మీరు చూశారు ఎంత దారుణంగా, కిరాతకంగా. ఒకడు నడుగుతున్నాడు, చుట్టూరు ఒక 10 మంది వెయిట్ చేస్తున్నారు, ఎవరు వస్తారా వాళ్ళని కూడా అటాక్ చేద్దాము అని. పాపం అంటే ఎవరు కాపాడే ప్రయత్నం చేయకుండా ఇంకో 10 మంది ఇమీడియట్గా. అంతే కదండి. ఇప్పుడు ఒక్కడే ఉంటే ఎవరో ఒకళ్ళు ఎదురు తిరిగేవాళ్ళు. ఇంతమంది అయ్యేటప్పటికి ఎవరు రావాలన్నా భయపడుతున్నారు కదా. దానికి వెంటనే పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది పాత కక్షలు అంటారు. నేను ఒకటే అడుగుతున్నానండి, సరే అనుకుందాం, వాళ్ళనే ఒక నిమిషం మనం తీసుకుందాం, పాత కక్షలు ఉన్నాయి అనుకుందాం. కక్ష అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు కదా, 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఉంది కక్ష. కక్ష ఉన్నప్పుడు అతను 2-3 సంవత్సరాలు ఎందుకు దాడికి పాల్పడలేదు? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మారింది. ఏమనుకున్నాడు, మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మేము మర్డర్లు చేసినా మమ్మల్ని కాపాడుతారు, బెయిల్ ఇప్పిస్తారు, తర్వాత కేసు నీరు గారుస్తారు, మళ్ళీ మర్డర్లు చేసుకోవచ్చు కావాలనుకుంటే. అంతే కదా. ఇప్పుడు కక్షున్నోడు ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఏ ప్రభుత్వం ఉన్నా దాడి చేశాడంటే నేను ఒప్పుకుంటా, ఏమన్నా పర్సనల్ ఫైట్స్ ఉన్నాయని. కానీ ప్లాన్ ప్రకారం మా గవర్నమెంట్ రావాలి, మా గవర్నమెంట్ వస్తే మర్డర్ చేయొచ్చు, ఇదా? దీని కొరకేనా ఈ ప్రభుత్వం వచ్చింది? బహిరంగంగా చెప్తున్నారు సార్, మన గవర్నమెంట్ ఇది, మన గవర్నమెంట్. మనం చూసాం కదా ఆదోనిలో ఆ మహిళను చంపుతున్నప్పుడు ట్రాక్టర్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. చంపే ముందు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అందరూ రాష్ట్రం అంతా వింటున్నారు. ట్రాక్టర్తో గుద్ది చంపారా, మన ప్రభుత్వం ఉంది, ఏం జరుగుతుందో చూద్దాం, ఎవరేం చేస్తారో చూద్దాం అని అంటున్నారు. 100%. అంతెందుకు ఈరోజు మిథున్ రెడ్డి గారు పొంగనూరులో మాజీ ఎంపీ ఇంటికి పోయాడు. పోనీ ఏముంది దాంట్లో? ఎవరిళ్ళలో ఆయన ఏమన్నా తెలుగుదేశం మీదకి పోయి దాడికి పోయాడా? తెలుగుదేశం ఇళ్ల దగ్గరికి పోయి ఏమన్నా గొడవ పెట్టుకున్నాడా? ఏమన్నా మీటింగ్ పెట్టాడా? ఏమన్నా అసభ్యంగా మాట్లాడా? పోనీ అట్ట మాట్లాడితే కూడా దాడి చేసే అవసరం లేదు, కేసులు పెట్టచ్చు. పోనీ ఏదైనా చేశాడు, ఉసిగొలిపాడు, ఏమీ లేదు, కార్లు వేసుకొని ఇళ్లకు పోయాడు, ఎవరైనా పోవచ్చు కదా. అవును. ఈరోజు మా ఇంటికి మేము వచ్చాం, ఇంకో ఇంటికి పోతాం, రేపు ప్రకాష్ రెడ్డి ఇంకో ఇంటికి పోతాడు అంటే పోకూడదా? కాన్స్టిట్యున్సీలో తిరగకూడదా? వాళ్ళు తిరగలేదా మొన్నంతా? చెప్పండి. ఒక మాజీ ఎంపీ ఇంటికి పోయాడు, అక్కడ 4 గుమ్ము కూడతారు. ఇప్పుడు సీనియర్ ఎంపీ 3rd టైం గెలిచిన మిథున్ గారు ఒక ఇంటికి పోతే దాని మీద దాడి చేయటం ఎందుకు? అంటే ఏంటి? మేము దాడి చేయడానికే ఉన్నాం, మేము ఎట్టనా వైఎస్ఆర్సీపీ పార్టీని కొంగదీయాలి, మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి కుదిరేది కాదు అని తెలుగుదేశం నాయకులకు అర్థమవుతుంది. ఈరోజుకే అర్థమవుతుంది కదా. శ్వేతపత్రాలు విడుదల చేస్తూ అసలు మీరేం చేస్తారో దానికేగా ఓట్లేసింది. ఇప్పుడు అందరికీ అవకాశం ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని నవరత్నాలు పెట్టి అది ఆచరణలోకి తీసుకొచ్చాడు. అమ్మఒడి ఇస్తుంటే మనం ఆ రోజే ఒక తల్లికి ఇస్తామన్నాం, ఇచ్చాం.
చంద్రబాబు నాయుడు గారు కాదు ఇద్దరున్నా ఇస్తాం, ముగ్గురున్నా ఇస్తాం, నలుగురున్నా ఇస్తాం అన్నాడు. అనేక నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఇవ్వండి అంటున్నాం. అది ఇవ్వలేకపోగా ఇప్పుడు ఇటువంటి వాటితో భయభ్రాంతులు చేయాలి, కట్టడి చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లా అండ్ ఆర్డర్ పైన ఆ రోజు ఎట్లా ఉందని ఈరోజు రిలీజ్ చేయాల్సింది 3 గంటల 10 నిమిషాలకి టైం ఇచ్చారు, షెడ్యూల్ ఇచ్చారు. 3 గంటల 10 నిమిషాలకి రిలీజ్ చేస్తామని. తీరా చూస్తే జెండా ఎత్తి పారిపోయారు. అసెంబ్లీలో పెడతారట. అంటే శ్వేతపత్రం రిలీజ్ చేసే ముందు ఇంటెలిజెన్స్ వాళ్ళు డేటా ఇచ్చుంటారు కదా సార్, ఈ నెలలో ఇదిగో ఇది డేటా అని ఇచ్చుంటారు. ఓకే, రేపు అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా డేటా ఇస్తారు కదా, చూపెడతాడు కదా. శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ఆయన ఒక్కడే కాదు కదా, ప్రతిపక్షాలైన మనకు కూడా డేటా ఉంది కదా, స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, గణాంకాలు ఉంటాయి కదా. రేపు దిమ్మ తిరిగేటట్టు అసెంబ్లీ ద్వారానే సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఏముంది?